నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ మధ్యన ఆడవారిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, అసలు ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఏంటి, ఇవి ప్రమాదకరమా కాదా వంటి విషయాలు తెలుసుకుందాం ఇవాళ మన హెల్త్ జోన్లో. ఈరోజు మనతో దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండోవాస్కులర్ సర్జన్, శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో నమస్తే. నమస్తే. సో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, అసలు వాటి వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఆడవారు? ఓకే, ఇట్ ఈస్ వెరీ కామన్ క్వశ్చన్. చాలామంది జనాలు ఇది ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. గర్భాశయంలో వచ్చేటువంటి నాన్ క్యాన్సరస్ కణితల్ని మనం ఫైబ్రాయిడ్స్ కింద చెప్పుకుంటాం. అంటే క్యాన్సర్కి సంబంధించినవి కావు, అటువంటి ప్రమాదం లేనటువంటి కణితల్ని మనం యూజువల్గా ఫైబ్రాయిడ్స్ కింద చెప్పుకున్నాం. ఇది అంటే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్లో ఉన్నటువంటి వాడల్లో ఎక్కువగా కామన్గా చూస్తాం. అంటే 25% ఆఫ్ ఉమెన్లో మనం ఇది చూస్తాం, మోర్ దెన్ 25%. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం అని అర్థం. సో ఇటువంటి 25%లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో చూస్తాం కాబట్టి దీనికి ట్రీట్మెంట్, దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది చాలా ఉంది. ఇది ఆఫ్రికన్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ అదర్ పాపులేషన్స్ వాళ్ళలో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి దాన్ని మనం యూటరైన్ ఫైబ్రాయిడ్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవి యూజువల్గా 85% ఆఫ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి, మల్టిపుల్, ఒకదానికంటే ఎక్కువ ఉంటాయి. సో ఇది ఈ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. నాన్ క్యాన్సరస్ అంటే దీని నాన్ క్యాన్సరస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 99.9% నాన్ క్యాన్సరస్. అంటే 0.1% మాత్రమే ఏదైనా చెడు కింద మారడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి 1000 మందిలో ఒక పేషెంట్కి, అంటే 1000 మంది ఫైబ్రాయిడ్లు ఉన్నటువంటి ఆడవాళ్ళని చూసుకుంటే అందులో ఒకళ్ళకి అది కొంచెం హాని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే వెరీ రేర్, 0.1% కింద చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ సేఫ్, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఈ కణితులు ఎవరికి వస్తాయి, ఏ వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్? అసలు ఈ కణితులు యూజువల్గా ఇందాక నేను చెప్పాను, రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ప్యూబర్టీకి ముందు రావదు. అలాగే మినోపాజ్ అంటే ముట్లన్నీ ఆగిపోయిన తర్వాత ఉన్నటువంటి స్త్రీల్లో కూడా రావటం చాలా అరుదు. అంటే రిప్రొడక్టివ్ ఏజ్ ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మినోపాజ్ వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ రిప్రొడక్టివ్ పీరియడ్లో వెరీ కామన్గా ఉంటాయి. సో ఇది ఆ ఏజ్ గ్రూప్లో మనం చూసుకోవచ్చు. పిల్లల్లో వాళ్ళలో ఇవి రావు, అలాగే వృద్ధుల్లో కూడా ఇది రావటం చాలా తక్కువ. అసలు ఎందుకు వస్తాయి ఈ కణితులు, ఎందుకు వస్తాయి? వెరీ గుడ్ క్వశ్చన్. కణితులు ఎందుకు వస్తాయి? ఇతిమిద్దంగా ఈ ఫైబ్రాయిడ్స్కి ఇది కారణం అని అయితే 100% ఏది లేదు. అయితే పాసిబుల్ కాజెస్, ఇవి కాజెస్ అయి ఉండొచ్చు అని మాత్రం కొన్ని కారణాలు చెప్పబడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్మోనల్ రిలేటెడ్, ఎక్కువగా ఈస్ట్రోజన్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో, లేదా ఎక్కువ ఏదైనా వేరే కారణం వల్ల ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళల్లో ఒక కారణం కింద ఉండవచ్చు. ఇది కాకుండా కొన్ని రకాలైనటువంటి ఫ్యామిలీస్లో ఫెమిలియల్ అంటే తల్లికి ఉంటే తల్లి నుంచి, లేదా అక్కకి చెల్లికి ఉంటే వీళ్ళలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫెమిలియల్ జెనెటిక్ అంటే అది కొంతవరకు ఉంది. హార్మోనల్ మెయిన్ ఫ్యాక్టర్ జెనెటిక్ అంటే తల్లికి కానీ లేదా చెల్లికి కానీ అక్క కానీ వాళ్ళలో ఉన్నప్పుడు వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది, జెనెటిక్ కనుక కాజ్ అయితే. ఇదే కాకుండా కొన్ని రకాలైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీ అంటారు, అవి ఉన్నా. ఇంకొక కారణం ఏంటంటే టిష్యూ ఇంజరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేస్తాం సిజేరియన్ అప్పుడు, గర్భసంచిని కోస్తాం కదా, కోసి తీసినప్పుడు దానికి ఇంజరీ, టిష్యూకి ఇంజరీ జరుగుద్ది కదా, అది కూడా టిష్యూ ఇంజరీ. ఇట్లా ఏదైనా గర్భసంచి, ఈవెన్ నార్మల్ డెలివరీలో కూడా టిష్యూ ఇంజరీ ఉంటుంది కొంత. ఏదైతే గర్భసంచి సంబంధించిన కణజానాలు కనుక ఇంజరీ ఉంటే అది ఒక్కొక్కసారి ఆ ఇంజరీ ఫ్యాక్టర్ కూడా ఫైబ్రాయిడ్ రావడానికి, డెవలప్ అవడానికి కారణం ఉంటుంది. సో క్లుప్తంగా మనం ఇవన్నీ కూడా కారణాల కింద చెప్పుకోవచ్చు. లక్షణాలు ఏంటి డాక్టర్? లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కసారి చాలామందిలో అసలు ఫైబ్రాయిడ్ ఉందని కూడా తెలియదు, వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు. అంటే ఏదో వేరే కారణంతో మా దగ్గరికి వస్తారు, మేము స్కానింగ్ చేసినప్పుడు అది తెలుస్తుంది ఫైబ్రాయిడ్ ఉందని, ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. ఇలా కాకుండా కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన రక్తస్రావం, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మెన్స్ట్రల్ టైంలో కావచ్చు, లేదా ఇన్ బిట్వీన్ 2 పీరియడ్స్ మధ్యలో కూడా ఎక్కువగా వాళ్ళకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పెయిన్ ఉండొచ్చు కొంతమందిలో, ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ కానీ పెద్దగా ఉందనుకో, ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల నొప్పి ఉండొచ్చు, కడుపులో నొప్పి ఉండొచ్చు, రక్తస్రావం ఒకటి. ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే, ఒకవేళ చిన్న కనుక అయితే ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఫైబ్రాయిడ్ బాగా పెద్దది అయితే ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి అవయవాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ గర్భసంచికి పక్కన ఉన్న యూరిటర్స్ ఉంటాయి,
మూత్రనాళాలు ఉంటాయి కదా, వాటి మీద కనుక ఎప్పుడైనా ఇది వెళ్ళి పెద్దదయ్యి దాని మీద ఒత్తిడి పెడితే మూత్రనాళం కనుక మూసుకుపోయి తద్వారా కిడ్నీలో ఎటువంటి అంటే హైడ్రోనెఫ్రోసిస్, అంటే ఆ యూరిన్ ఏదైతే ఉందో అది కిందకి రాకుండా అడ్డుపడటం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ అనే కండిషన్ ఉంటుంది. కిడ్నీలో నీరు నిల్వ ఉండిపోద్ది. నీరు అంటే ఈ మూత్రం అనేది నిల్వ ఉండిపోద్ది, కిందకి రాలేదు. దానివల్ల కిడ్నీ ఉబ్బిపోయి ప్రమాదాలు అయ్యి ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కింద లక్షణాల కింద చెప్పుకోవచ్చు. అయితే అన్నిసార్లు ఇవి ఉండకపోవచ్చు. ఈ ఒత్తిడి పడి మూత్రనాళం మీద ప్రెషర్ పెడతాం అనేది అన్నిసార్లు జరగదు, చాలా తక్కువ సార్లు జరుగుద్ది. బట్ మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే బ్లీడింగ్, పెయిన్, ఇవి మనం ఎక్కువ ముఖ్య లక్షణాల కింద చెప్పుకోవచ్చు. కొంతమందిలో ఏమీ ఉండకపోవచ్చు కూడా. ఇవి మనం చూసినట్లయితే లక్షణాల కింద చెప్పుకోవచ్చు. సో ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కణితులు ఉన్నాయి? ఎస్, సపోజ్ ఫస్ట్ వాళ్ళు ఇట్లా బ్లీడింగ్ వచ్చినప్పుడు యూజువల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రిలిమినరీగా ఇది ఫైబ్రాయిడ్ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక నిర్ధారణకు వస్తారు. దాని తర్వాత దీనికి బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్లో గర్భసంచిని చూసినట్లయితే గర్భసంచిలో కణితులు ఉన్నాయా లేవా, ఉంటే దాని సైజ్ ఎంత, ఏ పరిమాణంలో ఉంది, ఇది బినైన్ పాసిబిలిటీ అంటే క్యాన్సర్ కాని గడ్డ అవ్వడానికి అవకాశం ఉందా, ఇటువంటి లక్షణాలన్నీ కూడా తెలుస్తుంది. 90% ఆఫ్ టైమ్స్ అల్ట్రాసౌండ్తోనే సరిపోతుంది, పై టెస్టులు అవసరంగా. పై టెస్టులు అంటే సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది. ఇవి అరుదుగా వాడతాం. అంటే ఒకళ్ళు ఆపరేషన్ చేయాలి లేకపోతే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి అవసరమైతే ఎంఆర్ఐ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. బట్ 90% ఆఫ్ టైమ్స్ అల్ట్రాసౌండ్ ఈజ్ ఇనఫ్ టు డయాగ్నోస్ ఫైబ్రాయిడ్స్. సో ఫైబ్రాయిడ్స్లో టైప్స్ ఉంటాయా? ఎస్, ఫైబ్రాయిడ్స్లో టైప్స్ ఉంటాయి. 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు టైప్స్. అంటే ఇంట్రామ్యూరల్, అంటే ఏదైతే గర్భాశయం యొక్క కణజాలం ఉంది కదా దాని మధ్యలో వచ్చేదాన్ని మనం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఇంట్రామ్యూరల్ మధ్యలో, మా కణజాలం మధ్యలో వస్తుంది. అలా కాకుండా గర్భసంచి పై పొర ఉంటుంది కదా, పై పొరకి బయటికి వేలాడుతూ ఉంటుంది, సబ్సిరోజల్ అంటారు దాన్ని. అదో టైప్. అంటే గర్భసంచి ప్రాపర్గా లోపల కాకుండా పైకి వస్తుంది, ఏదో మనకి ఇక్కడ కణితిలాగా వచ్చినట్టు గర్భసంచి మీద కణితిలాగా కనిపిస్తుంది, అది సబ్సిరోజల్ వెరైటీ అంటాం. ఇంకొక వెరైటీ ఉంది సబ్ మ్యూకోజల్, అంటే గర్భసంచిలో ఉన్నటువంటి గర్భాశయంలో ఉన్నటువంటి స్పేస్ ఉంటుంది కదా, ఏదైతే మనం బిడ్డకి ఎక్కడైతే పెరుగుద్దో ఆ స్పేస్లో ఒక్కోసారి వేలాడుతుంటాయి లోపలికి. అంటే కణజాలంలో కాకుండా బయట వైపు కాకుండా లోపల వైపు, ఏదైతే మనం గర్భసంచిలో బేబీ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఒక్కోసారి ఉంటుంది, దాన్ని సబ్మ్యూకోజల్ అంటారు. సో ఈ విధంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ 3 రకాలకి ఒక్కటే చికిత్స ఉంటుందా లేకపోతే? లేదు, యూజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఏంటంటే మనం యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనుకున్నప్పుడు అది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్కి ఎక్కువగా వర్తిస్తుంది, మిగతా వాటికి అంతగా అది ఉండకపోవచ్చు. సో ఒక్కోసారి వేలాడుతూ ఉంటాయి, ఎక్కడ గర్భసంచి లోపల వేలాడుతున్నప్పుడు అప్పుడు ఈ యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది అంతగా ఎఫెక్ట్ ఉండదు వాటిలో. సో ట్రీట్మెంట్ కూడా వాటి కండిషన్స్ బట్టి, వాటి యొక్క సైజెస్ని బట్టి చికిత్స పద్ధతి కూడా మారుతుంది. అంటే ఒకటి ఉంటే ఒక చికిత్స, లేకపోతే కొంచెం పెద్దగా ఉండి ఎక్కువ ఉంటే వేరే విధంగా చికిత్సలు? డెఫినెట్గా. సో చిన్నగా ఉంటే ఎటువంటి చికిత్స వాడతారు? సపోజు చిన్నగా ఉంది సైజు, ఒకటే ఉంది లేకపోతే 2 ఉన్నాయి లేకపోతే 3 లోపు ఉన్నాయి, అలాంటప్పుడు ఒకప్పుడు ఏం జరిగారంటే దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు, దానిలో గర్భసంచి ఆపరేషన్ చేసేసేవాళ్ళు, అంటే గర్భసంచి తీసేసేవాళ్ళు ఫస్ట్లో ఒక 30-40 సంవత్సరాల క్రితం. దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. సపోజ్ యంగ్స్టర్స్లో పిల్లలు కావాలనుకున్న వాళ్ళల్లో వచ్చిందనుకో, వాళ్ళకి గర్భసంచి తీసేస్తే కుదరదు, అలాంటప్పుడు గర్భసంచి తీయటానికి కుదరక వాళ్ళేమో దాంతో సఫర్ అవుతూ అట్లా ఉండేది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా మయోమెక్టమీ అని వచ్చింది. మయోమెక్టమీ అంటే గర్భసంచి మొత్తాన్ని తీసేయకుండా ఓన్లీ ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో ఆ ఫైబ్రాయిడ్ ఒక్కటే తీసేస్తారు, అంటే లాప్రోస్కోపిక్ ద్వారా కూడా చేయొచ్చు. అది కొన్ని రోజుల తర్వాత వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. గర్భసంచికి సప్లై చేసేటువంటి రక్తనాళం ఏదో ఉందో దాన్ని బ్లాక్ చేయడం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. మీరు చెప్పారు ఇందాక 1-2 చిన్నగా ఉన్నాయంటే ఆ సిచ్యువేషన్లో ఈ యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఆపరేషన్ అవసరంలే, కోత లేదు పేషెంట్కి, పేషెంట్ 6 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది 45 minutes to 60 minutes ప్రొసీజర్. తర్వాత 48 hours హాస్పిటల్లో ఉంచుతాం, తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ చేసేస్తాం. పేషెంట్కి ఎక్కడ ఏమి కూడా ఆనవాలు కూడా ఉండవు.
సో అట్లా కాంప్లికేషన్ చాలా తక్కువ. 4th డే 5th డే 1 వీక్ తర్వాత షీ కెన్ గో ఫర్ హర్ రొటీన్ డ్యూటీస్. సో అట్లా పాసిబుల్ అవుతుంది యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా. అంటే మందులతో కూడా తగ్గించవచ్చు. ఎస్ అదే మీరు ట్రీట్మెంట్ విధాలను అడిగితే నేను అన్నీ చెప్పండి. మీరు డైరెక్ట్గా 1-2 అన్నారు కదా, నేను డైరెక్ట్గా దానికోసం వెళ్ళా. చికిత్సా పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే దాన్ని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, మందుల ద్వారా మీరు అడిగారు కదా. రెండోది యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, మూడోది సర్జరీ. ఇట్లా ఫస్ట్ మందుల గురించి చెప్పుకుందాం. కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. దీనిలో ఇందాక మీకు కారణాలు అడిగినప్పుడు చెప్పాను నేను, ఈస్ట్రోజన్ కూడా ఒక కారణం అని చెప్పాను. ఇలా హార్మోన్ వల్ల వచ్చిన ఫైబ్రాయిడ్స్ అయితే అవి ఏవి పెద్ద సిమ్టమ్స్ కలర్ చేయకపోతే వీ కెన్ ఇగ్నోర్ ఇట్. అలా కాకుండా విపరీతమైనటువంటి రక్తస్రావం, బ్లీడింగ్, డియూబీ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ ఇట్లాంటివి రావచ్చు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి రెండోది ఇది హార్మోన్ వల్ల వచ్చింది కాబట్టి హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దానికి సరిపడా ట్రీట్మెంట్ ఏదైతే వ్యతిరేకత ఉందో అది ఇస్తే కనుక అది సప్రెస్ అయ్యి దాని సిమ్టమ్స్ ఆగిపోతే రిలీఫ్ వస్తుంది. దట్ ఈస్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. అంటే కాజ్ చూసుకొని కాజ్కి ట్రీట్మెంట్ ఇస్తాం వితౌట్ ఎనీ ఆపరేషన్, వితౌట్ ఎనీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. రెండో ప్రొసీజర్ మయోమెక్టమీ. గర్భసంచి ఉంది, అవి మందులు ఇచ్చినా పనిచేయాల, మందులో హార్మోన్స్ వాడారు, బట్ స్టిల్ పేషెంట్కి రిలీఫ్ లేదు, బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఎక్కువ బ్లీడింగ్ అయినా ప్రాబ్లమే కదా, రక్తస్రావం అయితే హిమోగ్లోబిన్ తగ్గిపోయి దానికి ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ ఆ మయోమెక్టమీని రిమూవ్ చేస్తారు. అంటే ఏదైతే కణితి ఉందో గర్భసంచిని తీసేయకుండా ఆ కణితిని మాత్రం స్పెసిఫిక్గా తీసేస్తారు. దాన్ని మయోమెక్టమీ అంటారు. అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని. మూడోది సపోజ్ మీరు చెప్పారు చాలా ఎక్కువ ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి బాగా, అది 1 అయితే 2 అయితే మయోమెక్టమీ చేస్తాం. ఒక 10 ఉన్నాయి అనుకో, పెద్దగా ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ కష్టం. అప్పుడు కనుక తప్పదు అనుకున్నప్పుడు హిస్టెక్టమీ చేయాలి. ఆ హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయాలి. అది తీసేటప్పుడు వాళ్ళకి అంటే చూసుకోవాలి అదర్ ఇండికేషన్స్ కూడా. అంటే ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, సంతానం గురించి ఇబ్బంది లేదు, ఆల్రెడీ సంతానం ఉన్నారు, వేరే ఇతర కాంప్లికేషన్స్ లేవనుకున్నప్పుడు చేస్తాం. అట్లా హిస్టెక్టమీ. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జనాలకు అర్థం కావడానికి. సపోజ్ ఒక రాజుని అటాక్ చేయాలంటే డైరెక్ట్గా గన్స్ బాంబ్స్ వాడతాం. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అటాక్ వార్లో. రెండో టైప్ ఆఫ్ అటాక్ ఏంటి? పీస్ఫుల్ అగ్రెషన్. అంటే వార్ చేయము, గన్ను వాడము, మనం బాంబు కూడా వాడము. లోపల కోటలోకి వెళ్ళేటువంటి ఫుడ్ని ఆపేస్తాం. ఏమవుతుంది? కోటలోకి వెళ్ళి ఫుడ్ ఆపేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు బతుకుతారు. తర్వాత ఏముండదు, అసలు ఏం శ్రమ లేకుండా ఆహారం ఆపేస్తే లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. దిస్ ఈస్ పీస్ఫుల్ అగ్రెషన్. ఈ పీస్ఫుల్ అగ్రెషనే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. అంటే వాళ్ళకి అర్థం కావటంటే యూట్రైన్ ఆర్టరీ ద్వారా ఏదైతే బ్లడ్ సప్లై ఆ కణితికి వెళ్తుందో దాన్ని బ్లాక్ చేస్తాం. ఆ కణితికి వెళ్ళేటువంటి రక్తాన్ని మనం బ్లాక్ చేస్తే దానికి రక్త సప్లై ఉండదు కదా. ఎక్కడైతే రక్తం సప్లై కాదో ఫుడ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, ఏముండదు, కణజాలం చచ్చిపోద్ది, అలా షింక్ అయిపోద్ది ఫైబ్రాయిడ్. వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఏమి లేకుండా. అందుకే పీస్ఫుల్ అగ్రెషన్ అన్నాను. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓపెన్ సర్జరీ అంటే డైరెక్ట్ అటాక్, వార్. అదే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటంటే పీస్ఫుల్ అగ్రెషన్. దానికి సప్లై చేసేటువంటి కణితికి సప్లై చేసేటువంటి రక్తనాళాలను బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేయడానికి రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. అదే దానిలో కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. అవి మనం కాంప్లికేషన్లో చెప్పుకుందాం. సో ఇప్పుడు పెద్దగా అయితే ఖచ్చితంగా గర్భసంచి తొలగించాల్సిందేనా? దీనికి యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఒక లిమిట్ ఉంది. నాట్ టూ మెనీ నెంబర్, ఎక్కువ మరి 2, 3 అయితే ఓకే, మరి 10-15 ఉంటే అది దీన్ని పరిమికి రాదు, ఏంటంటే చేయడం కష్టం అవుతుంది. ఒకటి. రెండోది సైజ్ క్రైటీరియా కూడా ఉంది. 7-8 సెంటీమీటర్స్ లోపున్న ఫైబ్రాయిడ్ని యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా మనం తగ్గించవచ్చు వితౌట్ ఆపరేషన్. అలా కాకుండా బియాండ్ 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్లో 12 సెంటీమీటర్లో పెద్దగా ఉందనుకో, యూట్రసే డిస్టార్ట్ అయిపోతుంది. అటువంటి కండిషన్స్లో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ రోల్ తక్కువ. టూ మెనీ ఫైబ్రాయిడ్స్, టూ మచ్ బిగ్గర్ సైజ్. ఈ 2 కండిషన్స్లో కూడా యూట్రైన్ ఆర్టరీ రోల్, ఎంబోలైజేషన్ రోల్ అంతగా ఉండదు. అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ఓపెన్ సర్జరీ, హిస్టెరెక్టమీ. అండ్ ఓపెన్గా కట్ చేసి ఇంకా ఫైబ్రాయిడ్ అది యూట్రస్ని మీరు రిమూవ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ప్రతి ఫైబ్రాయిడ్కి చికిత్స అవసరమా, లేదంటే వాటికి అవే పడిపోతాయి? ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం ఒకసారి చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సిమ్టమాటిక్, పేషెంట్కి అసలు తెలియదు. మనం ఏదో వేరే స్కాన్ గురించి చేసినప్పుడు ఇది బయటపడుతుంది, పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేదు. అలాంటప్పుడు వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఒకసారి ఏమవుతుందంటే రిప్రొడక్టివ్ ఏజ్లో వచ్చినాయి,
ఏజ్ దాటిన తర్వాత మెన్సెస్ అన్ని ఆగిపోయిన తర్వాత బహుశా హార్మోనల్ వల్ల వచ్చినాయి అయితే అవే రిగ్రెస్ అయిపోతాయి, హార్మోన్స్ తగ్గిపోతాయి కదా. మెనోపాజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఇది హార్మోన్ వల్ల వచ్చింది కాబట్టి ఇది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో దానికి డజంట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్. సో చిన్నగా ఉండి తక్కువ సైజులో ఉండి అసిమ్టమాటిక్ ఏమి లక్షణాలు కలర్ చేయకుండా ఉంటే వీ కెన్ లీవ్ ఇట్ లైక్ దట్. ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్. ఇందాక మనం చెప్పుకున్నాం 99.9% ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ హార్మ్లెస్. సో అది మీరు చెప్పుకున్నట్టు వదిలేయచ్చు. అలా కాకుండా పెద్దగా ఉండి సిమ్టమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్ వస్తే అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. అంటే లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు మనకి పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే డైలీ లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్కి? ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ వల్ల అదే ఫైబ్రాయిడ్స్ వల్ల విపరీతమైన రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ ఆగదు, బ్లీడింగ్ ఆగ ఒకసారి గడ్డల్లా పోతూ ఉంటుంది బ్లడ్. సో చాలా రోజులు అయిపోతూ ఉంటుంది బ్లీడింగ్. సో దానివల్ల ఏమవుతుంది, హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గిపోద్ది కదా. సో ప్రాబ్లం కూడా అవుతుంది. రక్తస్రావం లేకపోవడం వల్ల రక్తహీనత వచ్చి దానివల్ల ఇతరత్ర జనరలైజ్డ్ కండిషన్ కూడా బ్యాడ్ అవుతుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఒక్కోసారి కొంతమంది పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ తట్టుకోవడం కష్టం కదా, ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం దాన్ని. అలా ఉన్నా లేదు, ఇందాక నేను చెప్పాను కాంప్లికేషన్గా ఇది పెద్ద సైజ్ అవటం వల్ల పక్కన ఉన్నటువంటి మూత్రనాళం మీద ఎఫెక్ట్ పడితే కిడ్నీ బ్లాక్ అయిపోద్ది. కిడ్నీ నుంచి వచ్చేటువంటి మూత్రం ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయిపోయి కిడ్నీ ఉబ్బిపోద్ది. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు దాన్ని కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, లేకపోతే కిడ్నీ కూడా పాడైపోతే ప్రాబ్లం కదా. సో అట్లా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసిమ్టమాటిక్ ఉన్నప్పుడు మనం వదిలేయచ్చు. అన్ని ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డాక్టర్ ఒక కాల్ తీసుకుందాం, తర్వాత డిస్కషన్. హలో. సో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే ప్లీజ్. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయని విన్నాను నేను ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల. అది ఎంతవరకు నిజం? నేను చెప్పిన లక్షణాల్లో ఇన్ఫర్టిలిటీ మర్చిపోయాను. ఇన్ఫర్టిలిటీ ఆల్సో మే గెట్ ఫైబ్రాయిడ్ వల్ల. ఒక పెద్ద ఫైబ్రాయిడ్ అయ్యింది, ఎండోమెట్రియల్ క్యావిటీ మీద ప్రెషర్ ఉంటే అది ఫైబ్రాయిడ్ అనేది పెద్ద సైజు ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా కనుక ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీని కాజ్ చేసి సంతాన లేమిని కాజ్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చు, దాని ట్రీట్మెంట్ ఇచ్చి సైజు చిన్నదయ్యి లేదా వాళ్ళకి సంతానం కావాలనుకున్నప్పుడు గర్భసంచి తీసేయలేం. కాబట్టి అటువంటి వాళ్ళలో వీ కెన్ గో ఫర్ మయోమెక్టమీ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు డాక్టర్, గర్భసంచి అనేది ఏ వయసులో తీస్తే మంచిది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా పెద్ద కణతలు వచ్చేస్తే ఖచ్చితంగా తీయాల్సి వస్తూ ఉంటుంది. సో ఏ వయసు సేఫర్? గర్భసంచి అసలు తీయకపోవడం మంచిది, తీసేయకుండా. వాళ్ళ అవసరం తప్పదు అనుకున్నప్పుడు ఆఫ్టర్ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 40, అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయిపోయిన తర్వాత పిల్లలు అవసరం లేదు అనుకున్నప్పుడు, దట్టు ఇంకా తప్పదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు, యూటరైన్ ఆర్టరీ ఎంబాలైజేషన్ రోల్ లేదు ఇందులో, పీస్ఫుల్ అగ్రెషన్ జరగడానికి లేదు, వదిలేయడానికి లేదు అనుకున్నప్పుడు దెన్ ఆఫ్టర్ 40s తప్పదు అనుకుంటే వెన్ గో ఫర్ హిస్టరెక్టమీస్. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తే కనుక మనం ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్ అయినా మీరు మెన్షన్ చేసిన 3 ట్రీట్మెంట్స్లో కూడా ఏవి తీసుకున్నా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా ఫైబ్రాయిడ్? అసలు చెప్పలేము, ఎందుకంటే రిపీట్ కాలేదని 100% మనం చెప్పలేము. మనం ఇచ్చే ట్రీట్మెంట్ అప్పుడున్న ఫైబ్రాయిడ్స్ని తగ్గించడానికి మాత్రమే. ఈ ముందే నేను ఒక విషయం చెప్పాను, ఫైబ్రాయిడ్స్ అనేది కరెక్ట్గా ఈ కారణం వల్ల వస్తుందని చెప్పడానికి లేదు. కణజాలం యొక్క డిఫెక్ట్ వల్ల, అంటే స్మూత్ మజిల్ డిఫెక్ట్ రియాక్టివిటీ అంటారు, కనుక వాటి డిఫెక్ట్ వల్ల వస్తుంది. కాబట్టి ఇందాక మళ్ళీ మిగతా కూడా చెప్పుకున్నాం, హార్మోన్స్ ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాం, అవన్నీ కూడా పాసిబుల్ కాజెస్. కాబట్టి ఇది చేసాం కాబట్టి మళ్ళీ రాదు అంటానికి లేదు, మళ్ళీ కూడా రావచ్చు, రిపీట్ అవ్వచ్చు. ఆ ప్రొసీజర్ ఇండ్యూస్డ్ వరకు ఏదైతే మనం చేసామో అది మాత్రం తగ్గుద్ది. కొత్తగా వచ్చే ఫైబ్రాయిడ్స్ రావచ్చు, రాకపోవచ్చు. వాటిని మనం కంట్రోల్ మనం ఏం చేయలేము, ఉన్నదాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇప్పుడు పీసీఓడి ఉన్న వ్యక్తులకి ఈ పీసీఓడిని చెక్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇది ఏమైనా ఫైబ్రాయిడ్స్కి దారితీసే అవకాశం ఉంది? డైరెక్ట్గా పీసీఓడికి దీనికి లేదు. పీసీఓడి కూడా హార్మోన్ రిలేటెడ్. అది ఒకవేళ ఆ హార్మోన్ రిలేటెడ్ వల్లే ఇది కూడా రావచ్చు. దాని మనం చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ద కాజెస్ ఇస్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవటం వల్ల అని చెప్పుకున్నాం. దానివల్ల వస్తుంది. కాబట్టి పీసీఓడి కూడా హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది. ఒకవేళ అది హార్మోన్ రిలేటెడ్ ఉందనుకో, ఆ హార్మోన్ రిలేటెడ్ వల్ల దీనికి కూడా ఉండొచ్చు. అంతేగాని పీసీఓడి వల్ల ఇది రావటం కాదు. ఏదే కారణం వల్ల అయితే పీసీఓడి వస్తుందో అదే కారణం వల్ల ఫైబ్రాయిడ్ కూడా రావచ్చు. అంతేగాని పీసీఓడి వల్ల ఫైబ్రాయిడ్ కాదు.
సో డాక్టర్ ఇప్పుడు మామూలుగా ఫుడ్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా డాక్టర్? ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు కానీ తర్వాత కానీ ఏదన్నా ఫుడ్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా మీరు? అంటే ఇలాగా కరెక్ట్గా కొన్ని జబ్బులకు ఉన్నట్టు టైఫాయిడ్ జబ్బులకు ఉన్నట్టు అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఫుడ్ అనేది. యూజువల్గా జనరల్గా ఏం చెప్తుంటే అవాయిడ్ ఫ్యాటీ ఫుడ్ అంటాం. అంటే జంక్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ ఫ్యాట్ కంటే అంత రోల్ దీనికి ఉండదు. అంటే అవాయిడ్ ఫ్యాటీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఏదైనా హార్మోన్ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటే కనుక అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. సో డాక్టర్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలంటే? అంటే ఫైనల్గా తెలియనంటే ఎవరైతే ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారో, ఎవరిలో అయితే 2-3 లోపు ఉండి ఫైబ్రాయిడ్స్ సైజ్ చిన్నగా ఉండి యంగ్స్టర్స్ అయి ఉండి వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అవ్వలేదు, లేదు అంత ఇది నెసెసిటీ లేదు అనుకున్న వాళ్ళలో వీ కెన్ గో ఫర్ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటారు దాన్ని. అది చేసుకుంటే సరిపోతుంది. అయితే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ 100% సేఫ్. దానిలో ఉన్న కాంప్లికేషన్ దానికి ఉన్నాయి. అలాగని చెప్పి ఓపెన్ సర్జరీలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓపెన్ అయిన తర్వాత ఏదైనా జరగచ్చు, ఇంట్రా ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రావచ్చు, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ రావచ్చు. ప్రతి ప్రొసీజర్కి కాంప్లికేషన్లు ఉన్నట్టే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే కాంప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నాన్ టార్గెట్ ఎంబోలైజేషన్. మనం అక్కడ ఒక శత్రువుల మీద గన్ పెట్టి చంపాలనుకున్నాం, ఒక్కోసారి శత్రువుని చంపలేకుండా పక్కనోడికి ఎవరికి తగులుద్ది. మన టార్గెట్ కాదు, నాన్ టార్గెట్ వెళ్ళింది. సో అట్లాంటి పొజిషన్ కూడా ఒక్కోసారి ఎంబోలైజేషన్ రావచ్చు. అంటే బ్లడ్ వెజల్లో ఇస్తుంటాం. అంటే యాక్చువల్గా సెలెక్టివ్ కెథెటరైజేషన్ చేస్తాం. అంటే యూట్రస్ గర్భసంచికి జరిగే మొత్తం సప్లైని మనం ఆపకూడదు. మొత్తం ఆపేసాం గర్భసంచి ఇదైపోతుంది కదా. సో సెలెక్టివ్గా ఏ బ్లడ్ వెజల్ అయితే అందులో చిన్న బ్రాంచ్ ఈ కణితికి వెళ్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానిలోకి వేయాలి మనం. సో అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి అలా చూసుకొని చేసినా కూడా దాంతోపాటు నార్మల్ యూట్రస్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ అప్పుడేమవుతుందంటే అది క్లోజ్ అయిపోయి ఆ టిష్యూ డెత్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఎండోమెట్రియల్ ఎట్రోఫీ అనేటువంటి ఒక కండిషన్ ఉంది. ఆ కాంప్లికేషన్ అనేది ఒక్కోసారి రావచ్చు. నాన్ టార్గెట్ ఎంబోలైజేషన్ అంటే ఒక దగ్గర వెళ్తే ఒక దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీనిలో ఏమంటే యూజువల్గా ఈ ఎంబోలైజేషన్ ఏం వాడుతుంటే పాలీవినైల్ ఆల్కహాల్ అనేటువంటి ఒక మెటీరియల్ని వాడతాం. చిన్న పరిమాణాల్లో అంటే బ్లడ్ వెజల్ కంటే ఎక్కువ పరిమాణాల్లో. అది బ్లడ్ వెజల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ చేసేసి అటు నుంచి బ్లడ్ వెళ్ళకుండా చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ సెలెక్టివ్ కెథెటరైజేషన్ అండ్ సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అంటాం. అంటే మిగతా గర్భసంచికి ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఆ ఒక్క కణితికి మాత్రం వెళ్ళే బ్లడ్ సప్లైని ఆపుతాం. టెర్రరిస్టు సిక్ దేవాలయంలో ఉన్నప్పుడు మొత్తం మామూలుగా వెళ్ళేటువంటి భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైతే టెర్రరిస్ట్ ఉన్నాడో ఆ రూమ్ మీద టార్గెట్ చేయడం అట్లాంటిది అనమాట. ఎగ్జాంపుల్ అంటే అర్థం కావడం కోసం చెప్తాను. సో ఈ విధంగా మనం చేసినట్లయితే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్ కూడా వీ కెన్ అవాయిడ్ మ్యాక్సిమం. థ్యాంక్ యూ డాక్టర్. మీ విలువైన సూచనలు సలహాలు మాతో మా ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రమాదకరం కాదు. వాటిని కరెక్ట్ మెథడ్స్తో మనం కనుక ఆపరేట్ చేయగలిగితే వాటిని చక్కగా మన సమస్యల నుంచి బయటపడచ్చు అని నిపుణులు చెప్తున్నారు. సో